నవ్వుతుంది. హాయ్ అండి, ఇదైతే నా మొదటి వీడియో. ఇంతవరకు నేను ఎప్పుడు వీడియో అయితే తీయలేదు సొంతంగా. ఓకే, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. నా స్టైల్లో గ్యాస్ ఆన్ చేసుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసినాయి. బయట వెదర్ చల్లగా కూల్ గా ఉంది, అందుకే చికెన్ తెచ్చిండు మా ఆయన తెమ్మంటే. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా గోలినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. కొంచెం గోలినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇట్లా అయినాక చికెన్ వేసేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ తెచ్చేసినాం. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ ఇంకేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, మాకు ఇంత ఎక్కువ తిన్నారు మా ఇంట్లో ఆయిల్. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. చిన్నగా పెట్టుకొని ఒక 5 minutes అట్లా మూత పెట్టేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాం, మధ్యలో ఒకసారి కలుపుకున్నాం. కొంచెం మళ్ళీ వేసుకున్నాము. టమాటాలు కొంచెం తొందరగా ఉడుకుతాయి అన్నట్టు. కాసేపు ఒక 5 minutes మళ్ళీ టమాటాలు ఉడికినాక కారం వేసుకున్నాం. ఒక పక్క చికెన్ ఉడుకుతుంది, ఒక పక్క రైస్ కుక్కర్ లో రైస్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటాలు మొత్తం ఉడికిపోయాయి. కారం వేసుకున్నాం. ఎంత స్పైసీ తింటే అంత కారం వేసుకుంటా. స్పైసీ తగ్గట్టు కారం వేసేసుకోండి. ఒక 10 minutes అట్లా పెడితే ముక్కకు చికెన్ మొత్తం కారం మొత్తం పట్టి చికెన్ కి వాటర్ పోసేసుకోవాలి. గ్రేవీ కోసం, గ్రేవీ కోసం వాటర్ పోసుకున్నాం కదా. ఇక చూడండి ఎట్లా అయిందో. ఇంకొక మసాలా వేసుకోలేదు, గ్రేవీ ఇట్లా వస్తుంది. ఇట్లా అయినాక మసాలా వేసేసుకోవాలి. సాల్ట్ మనం అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకుంటే అయిపోతుంది. అంతే ఏంటో అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ గిట్లా తక్కువ ఉంటే వేసేసుకోవాలి. అంతే. ఇంకా నా స్టైల్లో చికెన్ కర్రీ అయిపోయింది. ఒక 2 minutes పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర ఉంటే వేసుకోండి, మా ఇంట్లో కొత్తిమీర లేదు.